సో హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, మనమైతే ఈరోజు మైన్ క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. నా కాడైతే నా పాత వరల్డ్ అయితే ఉంది. ఆ వరల్డ్ చూపిస్తాను మీకు. సో మీరు ఆ వరల్డ్నే కంటిన్యూ చేయమంటారా, లేక కొత్త వరల్డ్ క్రియేట్ చేయమంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. సో సో గైస్, మనమైతే నా వరల్డ్ లోకి అయితే వచ్చేసాం. ఈ వరల్డ్ లో రిసోర్సెస్ ప్యాక్ కొంచెం అటు ఇటు కొంచెం డౌట్ గానే ఉండిద్ది, ఎందుకంటే దీంట్లో టోటం అయితే ఎలా ఉండిద్ది. ఇక్కడ మీకైతే చూస్తున్నట్టు నా లెఫ్ట్ షోల్డర్ మీద అయితే టోటం లాగా అయితే కూర్చుని ఉన్నాడు. వాడు చూస్తాడు, బోర్ కొట్టినట్టు చేస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు. సో నేనైతే ఎక్కువ షూస్ రిమూవ్ చేసేస్తా. ఇవన్నీ బ్రో నీకు ఎలా వచ్చాయి బ్రో అంటే తర్వాత చెప్తాను. ఇవన్నీ ఇది చాలా స్టార్టింగ్, చాలా పాత పాత వరల్డ్ గైస్. ఇది నాది చాలా అంటే చాలా అంటే చాలా పాత వరల్డ్. సో ఇదే గైస్ నా బేస్ అయితే. ఇదైతే నేనే ఓన్గా ఏం చూసి కట్టలేదు, ట్యుటోరియల్ అయితే చూశాను. ఇదైతే ఎంచాంట్మెంట్ రూమ్ అన్నమాట. ఇదైతే నార్మల్గా పక్కన ఫార్మింగ్, మళ్ళీ ఇక్కడ ఇదంతా చెస్ట్స్ అన్నమాట. ఇక్కడంతా స్టోరేజ్ అలాగా. ఇదేమో క్రాఫ్టింగ్ టేబుల్, ఇదేమో కొంచెం బాల్కనీ లాగా వ్యూ. ఇక్కడ నుండి అయితే నా సేవియర్ మళ్ళీ స్టోరీ. ఇదైతే చాలా పెద్ద స్టోరీ, చాలా అంటే చాలా అంటే చాలా పెద్ద స్టోరీ. ఆడు గనక లేకపోతే నేను ఎప్పటికీ వరల్డ్ లోనే ఉండేవాడిని కాదు, తెలుసా. సో నాకు రాకెట్స్ అయితే అయిపోతున్నాయి, ఇప్పుడైతే బూట్ చేసుకోవచ్చు. సో నా వరల్డ్ అంతా మీకు తిప్పి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ వర్షంలో హ్యాపీ గాస్ట్ ఉండిద్దేమోలే, నేను దానికోసం ఇలా కట్టాను. కానీ ఈ వర్షంలో లేదు హ్యాపీ గాస్ట్. దాని తర్వాత అయితే మన టాంజిరో కమోడో, హీరో ఆఫ్ ది డీమన్ స్లేయర్, ఇన్ఫినిటీ క్యాసిల్ కొత్తగా రిలీజ్ అయ్యింది కాబట్టి చాలా మందికి తెలుసు టాంజిరో ఎవరు. ఇదైతే స్టోన్ ఫార్మ్ అన్నమాట. మనం మైన్ చేయగానే బ్లాక్స్ అలా వచ్చి కలెక్ట్ అయిపోతాయి. సో ఇది వచ్చేసి అక్కడ స్టోరేజ్ సరిపోదని ఇక్కడ మెగా స్టోరేజ్ రూమ్ అయితే కట్టాను. స్టార్టింగ్ లో చాలా వరకు ఇవన్నీ ఫిల్ చేసేసాను. ఇవన్నీ నా స్టార్టింగ్ లో ఐటమ్స్ తప్పిదంతా. సో కామెడీ అండ్ చెప్పనా గైస్, ఇదైతే బోన్ మిల్ ఫార్మ్ అన్నమాట. ఈ చెస్ట్లకి ఏదో అయింది, ఏదో అయిందిలే చెస్ట్లకి. నేనైతే ఈ పాండాని అయితే బిల్డ్ చేశాను స్టార్టింగ్ లో. సో నేను ఈ పాండాని అయితే బిల్డ్ చేయగానే ఈ పాండా కింద జస్ట్ దాన్ని ఏమంటారు, కాపర్ అప్డేట్ లో వచ్చింది కదా, అదైతే స్పాన్ అయింది గైస్. నేను ఊరికి కొంచెం దీని చుట్టూరు ఏదో ఒకటి కడదాంలే అని ఇలా లోపలికి డిగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నా పికాక్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా డిగ్ అయింది లోపలికి. సో చూసుకోకుండా అలా వచ్చేసింది అది. దాంట్లో ఉండి ఇంకా మేస్ అవన్నీ. ఇదైతే పంకిన్ అన్నమాట. ఇదైతే చికెన్, ఇది లోపల చికెన్స్ పెంచుతాను నేను. ఇదైతే వార్డెన్, కొంచెం క్యూట్గా లేడు. సో ఇక్కడ నుండి పెద్ద పెద్దయ్యే. సో ఇదైతే కొత్తగా వచ్చిన మాప్ క్రీకర్, ఇది ఏమో పికచ్చు, ఇదేమో మన ఎంటర్మెన్. సో ఎక్కడ కనబడుతున్నది అయితే మన ఐరన్ ఫార్మ్ అన్నమాట. సో ఈ ఐరన్ ఫార్మ్ కి ఆ నెదర్ పోర్టల్ కి కనెక్షన్ అయితే ఉండిద్ది. ఇదైతే నెదర్ ఫార్మ్, నెదర్ వాట్స్ ఫార్మ్. ఇదైతే అల్టిమేట్ స్పెల్టర్, విత్ ఇన్ 1 సెకండ్ లో 25 బ్లాక్స్ స్మెల్ చేయగలిగిద్ది. సో అందుకే నేను కట్టుకున్నాను. మరి ఇన్ని బిల్స్ అంటే మరి ఉండాలిగా, రేపు పొద్దున్నకి స్మెల్ అయితే అలాగా. ఇదైతే గోల్డెన్ ఎక్స్పీ ఫార్మ్. మీరు చూసుకుండొచ్చు నా ఆర్మర్ లో ప్రతి దానికి మెండింగ్ అయితే ఉంది. నేను ఆడేది బెడ్ రాక్ వర్షన్ కాబట్టి నాకైతే ఇది చాలు. మనమైతే ఇలా
అంటే ఈ నెదర్ బాటిల్ ఇలా క్లిక్ అవుతా ఉంటుంటే మధ్యలో పిగ్లిన్స్ అయితే డ్రాప్ అవుతారు గైస్. ఆ పిగ్లిన్స్ అందరూ మీకు చూపిస్తాను, కొంచెం ల్యాగ్ ఉండిద్ది ఇక్కడ. ఆ పిగ్లిన్స్ అందరూ అయితే దీని లోపల ఉంటారు. అంటే ఇంకా పడలేదు, పడతారు. ఆ పిగ్లిన్స్ అందరూ వచ్చి దానిలో పడంగానే ఎప్పుడైతే నా ఆర్మర్ డ్యామేజ్ అయిద్దో అప్పుడు వెళ్ళి రిపేర్ చేసుకుంటా. దాని అయితే నేను అలానే వదిలేస్తా. ఇదైతే గన్ పౌడర్ ఫామ్. మనం దీని చుట్టుపక్కల ఉన్నప్పుడే అయితే దీన్ని క్రీపర్స్ని అయితే ఇచ్చిద్ది. అంటే క్రీపర్స్ని పడేయంగానే అదైతే క్రీపర్స్ని పడేసిద్ది. మనమైతే దాన్ని చంపుకుని గన్ పౌడర్ అయితే తీసుకుంటాం. ఇదైతే లావా అనమాట, స్మెల్ చేయడానికి ఫ్యూల్ లేదు కాబట్టి. ఏం లేదు, ఈ లావానంతా లోపల ఫిల్ అవ్వగానే మైన్ కార్డ్స్ ఎక్కి మొత్తం లావా అంతా పిక్ చేసుకోవడమే. సో ఇంతే కాదు, ఇంకా ఉంది, చూపిస్తాను ఆగండి. అదైతే నా సోడా అనమాట. నేను ఈ వర్డ్లోకి వచ్చి ఫస్ట్ కట్టింది అయితే ఇదే. సో ఇదైతే నా పేపర్ ఫార్మ్ అనమాట. కింద క్రాఫ్టర్ అన్ని కొత్తగా వచ్చింది కదా, దాంట్లో క్రాఫ్ట్ ఆటోమేటిక్గా పేపర్స్ వచ్చేస్తాయి. సో రాకెట్స్ చేసుకోవడానికి అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇదైతే నేను ఎంటర్ డ్రాగన్ని చంపి ఇలా పెట్టాను, బాగుంది కదా. సో అది కనబడుతుంది అయితే నా విలేజర్ ట్రేడింగ్ హాల్ అనమాట. చాలా రోజులు అయింది కాబట్టి అందరు ఉన్నారా? ఉన్నారు అందరూ. ఇదేంటి అప్పుడే పడుకుని పోయాడు? హలో బ్రో. ఓ నైట్ అవుతుందా? సర్లే పడుకోండి. వీళ్ళందరికి మధ్యలో భయం వేయడానికి నేను ఆ ఫోటోనే పెట్టాను. సో మనమైతే స్లీప్ వేసేసి పొద్దున్నే నా టోటెమ్ ఫామ్ని అయితే చూపిస్తాను. దాంట్లోనే నాకు ఎక్కువ టోటెమ్స్ అయితే వస్తాయి. నాకైతే ఏమాత్రం భయం లేదు, కాస్ ఇది గాడ్ ఆర్మర్. అట్లీస్ట్ ఒక 2 వెదర్స్తో ఫైట్ చేసినా ఇది హాఫ్ వర్క్ డ్యామేజ్ అయింది. జస్ట్ 2 వెదర్స్ని ఒకే రూమ్లో పెట్టి ఫైట్ చేశాను. అయినా జస్ట్ దీనికి హాఫ్ అంటే హాఫ్ కూడా కాదు, ఇంకా కొంచెం తక్కువే పోయింది. సో నేనైతే మర్చిపోతానని ఇలా పెద్ద రైల్వే ట్రాక్ వేసుకున్నా. ఇదైతే ఎండ్ పార్ట్లకి ఉంటుంది. సో మన ఇక్కడ ఈ డైమండ్ బ్లాక్ ఏంటిదంటే, నేను చూసిన ఫస్ట్ టైం అయితే క్లిస్టల్ దీనిలోనే ఉంది. మళ్ళీ దాని కిందకి వెళ్తే వార్డెన్ది, దాన్ని ఏదో అంటారు, డీప్ డార్క్ ఏదో అంటారు కదా దాన్ని, అది దాంట్లో ఉండిద్ది. మన మల్లసూరికి ఆపోజిట్గా స్ట్రైట్గా వెళ్తే మన టోటమ్ ఫార్మ్ అయితే వచ్చింది. చూడండి మన టోటమ్ ఫామ్ కూడా. ఎస్, ఇక్కడ నుండి ఐటమ్స్ అన్ని డ్రాప్ అవుతాయి. అసలు ఈ షేడర్స్లో చెప్తాను ఆగండి. పెద్ద పంచాయతీ. గాయ్స్, ఈ షేడర్స్లో నాకు నచ్చింది ఏంటంటే ట్రీస్ డిఫరెన్స్గా మారిపోయి కొత్త స్ట్రక్చర్స్ అయితే వచ్చాయి. లైక్ ఇగోండి, అలాంటి హౌసెస్, అలాంటి స్ట్రక్చర్స్ అయితే వచ్చాయి కొత్తవి. ఇదైతే వచ్చింది కానీ బాగానే జనరేట్ అయింది నా పక్కనే. సరే, నా రాకెట్లన్నీ వేస్ట్ అయిపోతాయి గైస్ ఈరోజు. అరే, నాకు ఈ ఎలక్ట్రాన్ కంట్రోల్ చేయడం ఎప్పటికీ రాదు గైస్, అందుకే నేను ఎక్కువ ఎలక్ట్రా వాడను. ఏదో చాలా లాంగ్ డిస్టెన్స్ అంటే అప్పుడు వాడతాను. మనమైతే దీన్ని ఇలా క్లిక్ చేయగానే ఆ పైన ఉన్న ట్రైడెంట్ అయితే, అంటే ఓమ్నియస్ పోషన్స్ అని కొత్తగా తెచ్చారు కదా, అది తేంగానే రైట్ స్టార్ట్ అయ్యింది. పైన విలేజర్ ఉంటాడు, దానివల్ల రైట్ స్టార్ట్ అయ్యి ఇది ర్యావెంజర్స్ కానీ వెక్టర్స్ కానీ వస్తే ఇది చంపిద్ది. వాటర్ అయిపోతున్నాయి. ఇలా నేను ఎక్కువ బిల్డ్స్లో వాటరే వాడతాను.
సో గైస్ ఈ వాటర్ ఎందుకంటే ఆ వాటర్ అలా వచ్చి అక్కడ కింద ఉన్న హోల్లో కింద అయితే పడిద్ది. సో చూపిస్తాను ఆయన్ని. అక్కడ నుండి ఆ హోల్లో నుండి అలా కిందకు వచ్చి ఇక్కడ నుండి కలెక్ట్ అవుతాయి ఇవన్నీ. ఇప్పటి వరకు ఎన్ని టోటల్స్ కలెక్ట్ చేసానో ఈ చెత్త ఎక్కువ వచ్చింది, కానీ ఎమరాల్డ్స్ మాత్రం బీభత్సంగా వస్తున్నాయి. 2 స్టాక్స్ నిండిపోయినాయి ఎమరాల్డ్స్. ఇంకానా ఆల్మోస్ట్ అన్ని టోటల్స్ తీసేసినట్టు ఉన్నాను. అన్ని టోటల్స్ అయితే తీసాను గైస్. సో ఇది గైస్ నా వరల్డ్. మీరు ఈ వరల్డ్ని కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేదా కొత్త వరల్డ్ క్రియేట్ చేయ బ్రో అన్నా కూడా చేస్తాను. అది మీ చేతుల్లోనే ఉంది. సో నాకు దీంట్లో నచ్చింది ఇది. ఇక్కడ మీరు ఈ సైడ్లో చూస్తుంటే F1 అనేది, దాన్ని క్లిక్ చేయగానే ఇదంతా మాయమైపోయిద్ది. సో ఇది మీరైతే వరల్డ్ని కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేదా నో. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే. Until then, take care. Bye bye guys.